నీ తల్లి పిసికినంటే గొంతు తాగిందంతా కక్కుతావు. చెప్పినా నేను చేయలేదని ఏం జబర్దస్త్ ఇది? ఏంద్రా ఇప్పుడా ప్యాంటిపో ప్యాంటిపో. ఏమో ఆడదాన్నని సోంచాయిస్తున్నావా? ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక ఆడ లేదు మగ లేదు, కొట్టుడే కొట్టుడు. ఇప్పు ఇప్పుతావా లేకపోతే మళ్ళా ఎరగొట్టమంటావా? నీ తల్లి ఇప్పువే ప్యాంటు. చూడు, నీ గొంతుల నిజమున్నది, నీ ఒంటి మీద షెడ్ ఉన్నది. అది కక్కుతావా, ఇది ఇప్పుతావా? శభాష్ పోచమ్మ. సార్, ఏసీపీ పోచమ్మకి పూనకం వస్తే జాతరేనని అంతా చెప్తే విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. శభాష్, వెరీ గుడ్. అందుకే నిన్ను నా సెక్యూరిటీగా వేయించుకున్నాను. రేపా సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు? 10 బజేకు తీసుకుపోతున్నాం సార్. వాడికున్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్. వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్లడం చాలా కష్టం అవుతుంది. అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి. డూప్ షోనా? అదే మొన్న చర్లపల్లి జైలు నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు. అవును, ఒడ్డు పొడుగున్న వాళ్ళకి పోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు. ఓ, సిద్ధార్థను రాత్రికి రాత్రే హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను. స్టూడెంట్స్ కి మీడియాకి అసలైన వాడు దొరకడం. ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నా డూప్ షో ఐడియా నాకే నవ్వొస్తోందయ్యా. అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి. సార్ చెప్పరు సార్. ఏంటి పోచమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? మీ ఐడియా అయితే సూపర్. అరే, జనమంతా అసలైన సిద్ధార్థ గిన్నెలనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్. హలో. రే పప్పు, నువ్వు ఒట్టి పప్పువేననుకున్నాను, కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు. నాతో ఉన్నది అసలు పోలీసులు కాదు. డూప్ షోలు నీకే కాదు నాకు తెలుసు. లెఫ్ట్ కట్ చేయి. పారిపోతున్నాడు రా. ఎక్కడయ్యా వాడు? వాడు కూడా మీలాగే బ్రెయిన్ ఉపయోగించి పారిపోయాడు సార్. హలో, ఆ సిద్ధార్థ గాడు తప్పించుకున్నాడు. వాడికి ముందు వెనక ఎవరున్నారో కనుక్కోండి. ఆ సిద్ధార్థ జాడ తెలియలేదన్నా. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట. వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు. వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకురండి. రై సార్ ఖర్చు. నాయనా, పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యాయి. నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి. మంగళ స్నానం చేద్దువు గనరా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇప్పటిదాకా రక్తంతో చేతులు దడుపుకున్నాడు. ఇప్పుడు అవే చేతులు పసుపులతో కడిగి పెళ్లికి రెడీ అవుతుండు. ఇద్దరు నమస్కారం చేసుకోండమ్మా. అవును గాని సారు, గొర్రె కసాయోని నమ్మినట్టు
గింత చక్కటి పోరి గీ పప్పుగాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు? అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది, కలర్లో కనపడి ఉంటాడు, ప్రేమలో పడింది. మన హోము కొంచెం ఏజ్ బార్ అయినా యూత్ బిల్డప్ ఇస్తున్నాడు. మొన్న మినిస్టర్ ప్రమాణం, ఇవాళ పెళ్లి ప్రమాణం. టైం బాగుంటే అంతే. ఏంది లొల్లి? స్టూడెంట్స్ ఇక్కడ ఏం పని? లోపల హోమ్ మినిస్టర్ గారి పెళ్లి జరుగుతుంటే ఎంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెళ్ళ పెడుతున్నారు. మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ. పోచమ్మా, పోచమ్మా, సార్ 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 అడుగో సిద్ధార్థ, అడుగు అడుగు, అక్కడున్నాడు, అడుగు అడుగు అడుగు, ఇక్కడున్నాడు, ఇడుగు పట్టుకోండి, సార్ 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 పట్టుకోండి. సార్ మీరు ఇట్లా పరిశాన్ కాకూడదు సార్. గా పోరుడు గిరికి రాలేదు, నేనంతా చెక్ చేశా సార్. మీరు రిలాక్స్ అయిపోండి. ఏ పంతులు, నువ్వు నామకం చూస్తావేంటి? మంత్రాలు కట్టి చదువు. ఏ బాధాలు మీరు బదాయించుండ్రి. ఏయ్, చదివిన మంత్రాలు చాలు, ముందు ఆ తాళిలా తీసుకురండి, కట్టేస్తారు. వరం 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 వరం. పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోవడం కాదురా, కనిపించడం లేదు అనాలి. గదే గదే కనిపించడం లేదు. పోచమ్మా, హరియప్, వెతకండి, ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు, మొత్తం వెతకండి. వరం, నా వరాన్ని చూసారా? అదేనయ్యా, పడిసీర కట్టుకుంది, బాసింగం పెట్టుకుంది, చేతులకు బంగారం. ఆ, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఓ జాడ ఉంటుంది. చెప్పు. పోచమ్మా, ఆ సిద్ధార్థ గడే నా వరాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు. అడుగు అడుగు, వాడే పట్టుకోండి. వాడు పోరుడు తీసుకొని చీప్ చేసుకొని పోతున్నాడు. ఇది చాలా పెద్ద నక్సలైట్ ఏరియా సార్. ఏడబడితే ఆడ మందు పాత్రలు పాతుంటాయి. మనం గిట్ల బండ్లు తోలేమో ఒక్కళ్ళ కూడా పానాలతోటి మిగలం. తుని అవ్వ, జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళాం కాబోయే టైంకి ఎత్తుకుపోయాడు. ఇంకా సేపట్లో రాష్ట్రం అంతా తెలుస్తుంది. కాబోయే పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రాన్ని కాపాడుతాడు అని బోర్డు కట్టి మరీ నన్ను ఎండగడతారు. త్వరగా వచ్చేసారు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? మీరు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారా? బలవంతమా పొంగ? కంట్రోల్ సార్, కంట్రోల్. కంట్రోలా? అవును సార్. ఆ అమ్మాయే నన్ను ఇష్టపడి చేసుకుంటోంది. అలాంటప్పుడు పెళ్లి కూతురు ఎత్తుకెళ్లాల్సిన అవసరం తనకెందుకు వచ్చింది సార్? టెర్రరిస్టులకు ఏం అవసరాలుంటాయి? ఏం అవసరాలుంటాయి? ఏవేవో డిమాండ్లు సాధించుకోవడానికే వాడి పని చేసి ఉంటాడు. అంటే సిద్ధార్థ టెర్రరిస్టా సార్? పోచమ్మా, సార్. చెప్పు. అవునవును అవును, చాలా పెద్ద కల్లాయక్ టెర్రరిస్ట్. నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి బాబు, ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయాడని రాయండి, అర్థాలు మార్చేసి లేపుకుపోయాడని రాయద్దు. అవునవును, లేపుకోవడానికి రాయద్దు. అలాగే రాయమని చూద్దాం, బొక్కలు ఎరగదీస్తా. మీ పక్కన కాదు, వాడి ఎత్తుకుపోయిన వాడు. కొంచెం పక్క మీ మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి, నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందరూ సహకరించండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు దుర్మార్గుడా? వదలొచ్చి. అయ్యో వదలు. నీ ఒంటి మీద నగలన్నీ తీసి దీంట్లో మూటకట్టు. నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడివని. ఈ మాట ఏదో కింద చెప్పుంటే అక్కడే నీ మొహాన్ని కొట్టుండేదానిగా. ఈ కొండకి బాధ తప్పేది. అయినా నా పప్పు కంటే
ఈ నగలే ఎక్కువ కాదు నాకు. నీకుందిలే ఆయన చేతిలో. అటెక్కడికి? ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఈసారి ముహూర్తాలు నేను పెడతాను కానీ ఇట్నాడు. అంటే నన్ను వదిలేయడం లేదా? పని అయ్యాక ఆనే కొద్దిలేస్తాను. 7 వారాల నగలు. అసలు నువ్వెవరు? అన్నలంటారు వాళ్ళ నువ్వు? గడ్డం లేదు కదా. అయ్యుండో. మరి నాతో పనేంటి? కొంపు తీసి నన్నేం చేయవు కదా. అదే రేప్ లాంటిది చెయ్యవు కదా. ఇదొకటి ఉందా? అనవసరంగా గుర్తు చేశానా? ఇప్పుడు రారా నీ పని చెప్తా. నేను భయపడి ఏడుస్తున్నాను అనుకున్నావు కదూ. మా ఊళ్ళో నేనంటే హడల్ తెలుసా? నీకెలా తెలుసుదిలే, ఇప్పుడు తెలుసుకుందువు. ఏం తింటున్నావురా దొంగ సచ్చినోడా? ఇలా విరిగిపోతున్నాయి. కాపాడండి! 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 ఇంకా నడుస్తావా? లేకపోతే ఇందాక చెప్పావే అదే జరుగుద్ది. నడు నడు. రా. నాకు నీటి గండం ఉంది. నాటకాలు ఆడుతున్నావా? నిజం. నీటి గండం ఉందని గోదావరి అవతలొడ్డుకెళ్ళి 7వ క్లాస్ చదవలేదు. అందుకే గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు. కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్లోనే చాలా సర్ఫ్ టికెట్స్ వచ్చాయి. ఏంటి? సర్ఫ్ టికెట్స్. సర్టిఫికేట్స్. అదేగా నేనంది, సర్ఫ్ టికెట్స్. ఎందుకు ఎందుకు తాకావు నన్ను? నీ చేతులు పడి నా ఒళ్ళంతా అపవిత్రం అయిపోయింది. అపచారం. దేవుడా, ఈ పాపాత్మ నుండి నన్ను కాపాడు. పప్పు అంటే నిప్పు లాంటి అడుగుతాను. ఇంత దాకా తానే నన్ను ఎప్పుడు తాకలేదు. అంత పవిత్రంగా చూసుకున్నాడు నన్ను. నీకుందిలే ఆయన చేతిలో. నడు. సి మిస్టర్, ఏ గీ కాదు. మై గుడ్ నేమ్ ఇస్ వరలక్ష్మి. బ్యాడ్ నేమ్ ఇంకోటి ఉందా? నడుస్తావా? నడవక ఏం విమాన వేవన ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. నడు రా. ఆయనకి నేను పడిపోయింది మాత్రం ఒకరోజు పోలవరం తీర్థంలో నన్ను చూస్తూనే పడిపోయిన పప్పు గోదాట్లోనా? ప్రేమలో. ఆ తర్వాత అందరిలా వెకిలి వేషాలు వేయకుండా తిన్నగా మా బామ్మ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. నిన్ను చూసి బామని చేసుకుంటానంటే ఏంటి? బామ్మతో నన్ను చేసుకుంటానని మర్యాదస్తుల్లా అడిగాడు. అలా ముందు పెళ్లి కుదిరగానే మొదలైన మా ప్రేమ తర్వాత ఎన్నెన్ని ముచ్చట్లు. రోజు 7:30కి ఫోన్ చేసేవాడు. ఆయన ఫోన్ కోసం నేను గులాం సాబ్ కొట్టు దగ్గర ఎదురు చూసేదాన్ని. గడగడమని ఆ ఫోన్ గంట మోగానే నా గుండెలో గుడి గంట మోగినట్టయ్యేది. అసలు నన్ను ప్రేమించాకే అదృష్టపట్టి ఆయన మినిస్టర్ అయ్యాడంట. ఆడు మినిస్టర్ అయింది రౌడీజం చేసి. ఓసారి స్టేషన్కి వెళ్ళి పాత ఫైల్ తిరిగేసి చూడు. కృష్ణుడు కూడా చీరలు దొంగలించాడు. కానీ ద్రౌపది అన్నయ్య చీర అనగానే తానులుగా కంచిపట్టు చీరలిచ్చాడుగా. మా పప్ప కూడా అంతే. అయినా నాకేం రాజకీయం తెలియదనుకోకు. ఒకరికి మంచి అనిపించింది, ఇంకొకరికి చెడు అనిపిస్తుంది.